ఏపీ రాజధాని అమరావతి రేంజ్ మారుతోంది. ఓవైపు శరవేగంగా నిర్మాణ పనులు, మరోవైపు ఆకాశానంటే భూముల ధరలతో క్యాపిటల్ సిటీ నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. అమరావతిలో రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ పైన రైతులతో మంత్రి చర్చించారు. రైతుల అంగీకారంతోనే ల్యాండ్ పుల్లింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామన్నారు మంత్రి. రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ రెండు ప్లాన్ చేసాం. వారిని రైతులు అనేక మంది కోరటం, సార్ ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతాము, ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తామని చెప్పడం, దాని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, ముఖ్యమంత్రి గారు కూడా రైతులతో చర్చించి నిర్ణయించడం. ఆ ఉద్దేశంతో ఈరోజు కలెక్టరేట్లో అటు శ్రావణ్ గారు, కలెక్టరు, జేసీలు, అదేవిధంగా అడిషనల్ కమిషనర్, రైతు సోదరులందరితో డిస్కస్ చేసాం. దాని మీద ఆ డౌట్స్ అన్నింటినీ నివృత్తి చేసాం. మరొకసారి గ్రామ సభ కూడా పెట్టి బహుశా బుధవారం కానీ సోమవారం కానీ, బుధవారం 90% పెట్టి మళ్ళీ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఇంకా ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసి దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అమరావతిలో మరికొన్ని కీలక నిర్మాణాలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో 5 స్టార్ హోటళ్లకు సిఆర్డీఏ టెండర్లకు ఆహ్వానించింది. 5 ప్రైవేట్ స్కూళ్లకు కూడా టెండర్లు పిలిచింది. హోటళ్లకు ఎకరం 8.20 కోట్లు, స్కూళ్లకు ఎకరం 4.10 కోట్లుగా ధర నిర్ణయించింది. జూలై 22వ తేదీన హోటళ్లపై ప్రీబిడ్ సమావేశం జరగనుంది. జూలై 30 లోపు టెండర్ల దాఖలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది సిఆర్డీఏ. స్టార్ హోటళ్లకు 9.19 ఎకరాలు, ప్రైవేట్ స్కూళ్లకు 15.80 ఎకరాల భూమిని సిఆర్డీఏ కేటాయించింది. అమరావతిలో ప్రభుత్వ భవనాలు పూర్తయ్యే నాటికి హోటళ్లను కూడా సిద్ధం చేస్తే బిజినెస్ మీటింగ్, ప్రభుత్వ కార్యక్రమాలు, పెట్టుబడిదారుల సదస్సులు, పర్యాటకం, దేశ విదేశాల అతిథులకు ఆతిథ్యమిచ్చేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాయపూడి, తుళ్లూరు, మందడం పరిధిలోని 4 హోటళ్లు, బిట్స్ పిలానీ సమీపంలో మరో స్టార్ హోటల్ నిర్మాణం జరగనుంది. 2 ఏళ్ల వ్యవధిలోనే 5 స్టార్ హోటల్స్ పూర్తి చేయాలి అన్న టార్గెట్ పెట్టుకుంది సిఆర్డీఏ. మొత్తంగా ఓవైపు రాజధాని పనుల్లో వేగం, మరోవైపు ప్రపంచ దేశాలు ఏపీ వైపు చూసేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హోటల్స్, స్కూల్స్ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ముందుకు వెళ్తోంది ఏపీ సర్కార్.